దేవతలు దీవించబట్టే ఇందిరమ్మ రాజ్యంలో 2 పంటలకు సరిపడా నీరు వచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పాలేరు రిజర్వాయర్ నుంచి ఎడమ కాలువకు ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మినీ హైడల్ ప్రాజెక్టును పరిశీలించారు. నీరు విడుదల చేసే సమయానికి విద్యుత్ తయారీకి సిద్ధంగా లేకపోవడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. ఈరోజు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ మీద పాలేరు రిజర్వాయర్ నుంచి దిగువకి సుమారు 2,75,000 ఎకరాలు నాగార్జున సాగర్ కింద ఉన్న ఆయకట్టుకి ఇప్పుడే పాలేరు దగ్గర గౌరవ కలెక్టర్ గారు, నేను, చీఫ్ ఇంజనీర్ గారు కృష్ణా నీటిని రిలీజ్ చేయడం జరిగింది. సుమారు 37 మండలాల్లో ఈ 2,75,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారు 1,20,000 ఎకరాలకు ఈ నీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కూడా వెళ్ళుద్ది. అంటే గతంలో పోయిన సంవత్సరం 2023-24 ఈ సంవత్సరంలో 2 పంటలకి ఆనాడు కృష్ణా బేసిన్కి నీళ్లు రాని కారణం చేత రైతులకి 2 పంటలకి ఆనాడు నీళ్ళు ఇవ్వలేకపోయారు. తదుపరి అంతకుముందు సంవత్సరం కూడా 1 పంటకే నీరు ఇవ్వటం జరిగింది. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో సరిగ్గా వర్షాలు లేని కారణంగా, నీళ్లు రాని కారణంగా. అంటే యావత్ తెలంగాణ ప్రజలు ఏదైతే మార్పు కావాలి అని రాజకీయాలతో పాటు వాతావరణంలో కూడా మార్పు కావాలని తెలంగాణ ప్రజల కోరిక మేరకు పైన వానదేవుడు కూడా, తదాస్తు దేవతలు కూడా దీవించబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు సమృద్ధిగా శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ 2 పంటలకి 2 కాలువలకి, ఇటు లెఫ్ట్ కెనాల్కి అటు రైట్ కెనాల్కి 2 పంటలకి 2 కాలువలకి పుష్కలంగా నీరు ఇవ్వటానికి, పుష్కలంగా పంటలు పండించుకోవడానికి కావలసిన సాగర్ జలాలను అవసరమైన మేరకు పంటలకు వాడుకొని చెరువులను కూడా నింపుతామని మంత్రి తెలిపారు. కృష్ణా బేసిన్లో నీటి కొరత ఏర్పడితే సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించేందుకు వీలైనంత త్వరలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని, పనులు పూర్తయితే ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభిస్తామని పొంగులెట్టి తెలిపారు. ఈరోజు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ మీద పాలేరు రిజర్వాయర్ నుంచి దిగువకి సుమారు 2,75,000 ఎకరాలు నాగార్జున సాగర్ కింద ఉన్న ఆయకట్టుకి ఇప్పుడే పాలేరు దగ్గర గౌరవ